సో మంగ్లీ మనీ స్కామ్ చేసిందని చెప్పేసి ఒక కేసులో ఎవరైతే కేసు పెట్టారో అడ్వకేట్, కొంతమంది అడ్వకేట్ల పేర్లు తీస్తున్నారు. అంటే సెటిల్మెంట్కి పిలిచారు, బెదిరిస్తున్నారు, అలా ఇలా అని చెప్పేసి. అంటే గ్రౌండ్ లెవెల్లో అడ్వకేట్స్కే పడదా మేడం? ఎలా ఉంటుంది మీ అసోసియేషన్, అడ్వకేట్స్ అసోసియేషన్స్లో? డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. ఏ ప్రొఫెషనల్ అయినా రైవలరీస్ ఉంటాయి, ఫ్రెండ్షిప్లు ఉంటాయి. బట్ ఓపెన్గా చెప్పాలి అంటే నేను చూసినంత మటుకు నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చూసింది ఏంటంటే అడ్వకేట్స్లో ఫుల్ ఈగో ఉంటుంది. ఎంత ఈగో ఉంటుందంటే నాకు తెలిసి ఏ ప్రొఫెషనల్ ఇంత ఈగోయిస్టిక్ ఉండరని అనిపిస్తుంది. బికాజ్ ఏంటంటే సపోజ్ ఒక అడ్వకేట్ ఒక డ్రాఫ్టింగ్ చేసిండు, ఒక కేసు చేసిండు అనుకోండి, అదే డ్రాఫ్ట్ తీసుకెళ్ళి సెకండ్ అడ్వకేట్ ఇంకో పెద్ద మనిషికి ఇచ్చిండు అనుకో, సీనియర్ అడ్వకేట్, ఇదేం డ్రాఫ్టింగ్, ఇదేం కేసు చేయడం, నేను చూడు ఎంత బాగా చేస్తాను అంటారు. అండ్ ఒక కేసు ఫైల్ తీసుకొచ్చి ఇంకో కేసు ఫైల్ చూపిస్తే ఇష్టం వచ్చినట్టు తిడతారు, అదేం కేసు, అదేం లాయర్ అంటారు. అంటే నిజం ఓపెన్గా చెప్పాలంటే ఒక లాయర్కి ఇంకో లాయర్ పడకపోవచ్చు, అది ఓపెన్గా చెప్పలేను, బట్ యా